హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్ ఇన్ జర్మనీ. ఈరోజు నేను మా ఏరియాకి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో ప్రైస్ ఎలా ఉందో చెప్తాను. అంటే మనం వండుకునే కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా. ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేసేదాన్ని బట్టి మన మంత్లీ ఎక్స్పెన్సెస్లో ఇవి ఒక పార్ట్ అవుతాయి కాబట్టి మెయిన్గా మనం ఎక్కడ తక్కువ దొరుకుతాయి అనేది కూడా చూసుకోవాలి జర్మనీకి వచ్చాక. సో నేను ఈరోజు ఒక వీలైనంత వరకు అన్నీ చూపిస్తాను. ఇన్ కేస్ అక్కడ కూరగాయలు లేకపోతే నేనేం చేయలేను. సో ఉంటే మాత్రం అన్నీ చూపిస్తాను. సో అక్కడికి పోయే ముందు ఒక చిన్న పని ఉంది. నాకు ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ప్యాకెట్ స్టేషన్లో వదిలేశారు. మనం ఇంట్లో లేనప్పుడు ఫస్ట్ వాళ్ళు డోర్ బెల్ రింగ్ చేస్తారు. మనం తీయకుంటే వాళ్ళు మన పోస్ట్ బాక్స్లో మన ప్యాకెట్ ఇంకొక లొకేషన్లో పెడతాము అని అడ్రస్ ఒక పేపర్లో రాసి పెట్టిపోతారు. మనం ఇప్పుడు ఆ అడ్రస్కి వెళ్ళి ఆ ప్యాకెట్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్యాకెట్ ఎలా కలెక్ట్ చేసుకుంటాం అనేది కూడా చూపిస్తాను మీకు ఈరోజు. అక్కడ పోయేలోపు నేను నడుస్తున్న లొకేషన్ అంతా చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ కదా, లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. అంతా చుట్టూ గ్రీనరీతో ఉంటుంది. ఇప్పుడు నేను పాత ఇంటి నుంచి కొత్త స్టూడెంట్ డామ్కి వచ్చాను. సో మీకు స్టూడెంట్ డామ్ వీడియో కూడా చేస్తాను. మంచిగా ఉంటుంది ఈ లొకేషన్. నా వెనకాల కనపడేదంతా యూనివర్సిటీ బిల్డింగ్సే. చూడండి, నా ముందు కూడా అంతా గ్రాస్ అడవిలాగా ఉంటుంది. ఇక్కడ అంతా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అంతా. ఈ స్టూడెంట్ డామ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క ఏరియాలో, అంటే ప్రతి ఒక్క సిటీలో యూనివర్సిటీ స్ట్రాసే అని ఉంటుంది, అంటే యూనివర్సిటీ స్ట్రీట్ అని. సో అక్కడ డామ్స్ ఉంటాయి కదా, అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా, సిటీలో లాగా కార్లు అవి ఇవి సౌండ్స్ ఉంటాయి కదా, అటువంటివి ఏవి ఉండవు. చాలా ప్రశాంతంగా చెట్ల మధ్య చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాస్ట్ కూడా అన్నీ తక్కువే. బయట కంపేర్ చేస్తే స్టూడెంట్ డామ్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ వైఫై, హాట్ వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఫ్రీ అంటే అన్నీ ఇంక్లూడెడే రెంట్లో. కానీ రెంటే చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అక్కడికి వెళ్దాం మరి, డిహెచ్ఎల్ ప్యాకెట్ స్టేషన్కి. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun. మా కాలేజ్ డామ్స్ దగ్గర ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది. కాలేజ్ చుట్టూ కొండే కదా, మనం సమ్మర్ టైంలో మంచిగా ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. ఫుడ్ క్యారీ చేసుకొని కొండ ఎక్కాక కొండపైనే సీటింగ్ అంతా ఉంటుందంట. నేను ఇంకా వెళ్ళలేదు, వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్లాగ్ చేస్తాను. జర్మనీలో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, చదువుకుంటానే ఇవన్నీ చేసేయచ్చు. ఎందుకంటే జర్మనీ ఏం చాలా పెద్ద దేశం అయితే కాదు కదా, అన్నీ దగ్గరే ఉంటాయి. మనం ఒక 2-3 అవర్స్ ట్రావెలింగ్కి స్పెండ్ చేస్తే మొత్తం చూసేయచ్చు. ఓకే, ఆ సైడ్కి వెళ్ళాలి. ఈ డైరెక్షన్లో ఉన్నా కదా, ఇటు వెళ్తే కొండ వస్తుంది, మంచిగా ట్రెక్కింగ్కి వెళ్ళచ్చు. మొత్తం గ్రీనరీ మొత్తం వచ్చేసింది ఆల్మోస్ట్, చాలా బాగుంది. ఇంకా పర్ఫెక్ట్ రాలేదు సమ్మర్, వచ్చాక కంప్లీట్ వ్లాగ్ చేస్తాను మొత్తం సరౌండింగ్స్ అంతా. ప్యాకెట్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. దీని చుట్టూ జిమ్మే ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, మిలీనియం స్పోర్ట్స్ అంట.
ఇందులోనే ఫిట్నెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ అండ్ సౌనా అంట. ఆ సౌనా అనేది ఏదో తెలియదు నాకు. సో ఇట్లా ప్యాకెట్ స్టేషన్స్ ఉంటాయి. ప్యాకెట్ స్టేషన్ 145. సో ఇలా నెంబర్ రాసి ఉంటారు, మనం లొకేషన్ పెట్టుకొని వచ్చి కలెక్ట్ చేసుకోవడమే. సో ఎలా కలెక్ట్ చేసుకోవాలని చూపిస్తాను. ఒక యాప్లో ఇలాంటి ఒక స్లిప్ వదిలిపోతారు మన పోస్ట్ బాక్స్లో. ఈ స్లిప్లో నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ని పట్టుకొని మనం ఇలా ప్యాకెట్ స్టేషన్ అని ఒత్తగానే అబ్హోలెన్ అని ఉంటుంది, అంటే పికప్ అని. సో ఇక్కడ యాప్ ద్వారా చేస్తున్నారా అని అడుగుతుంది. ఇప్పుడు ప్యాకెట్ స్టేషన్ని సెర్చ్ చేస్తూ ఉంది. సో ఇది బార్కోడ్ని స్కాన్ చేయగానే కన్సెంట్ అడుగుతుంది, ఇంపార్టెంట్ నోటీస్. చూడండి వెంటనే ఓపెన్ అయిపోయింది. సో కలెక్ట్ చేసుకొని దాన్ని నోరు మూసేయడం. ప్యాకెట్ స్టేషన్ నుంచి ప్యాకెట్ కలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ట్రామ్ తీసుకోవాలి. ట్రామ్ తీసుకొని లోమన్ సోఫ్ అని ఒక లొకేషన్ ఉంటుంది, అక్కడ ఉంటుంది పెన్నీ అంటే ఒక సూపర్ మార్కెట్. ఇక్కడ మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో లిడిల్, పెన్నీ, రెవే, అల్ది ఇలాంటివి ఉంటాయి ఎక్కడ పోయినా. ఇంకా ఐడేకా ఇలాంటివి కూడా ఉంటాయి. సో మా ఇంటి దగ్గర అయితే పెన్నీ ఉంది. అందులో చాలా అవైలబుల్ ఐటమ్స్ ఉంటాయి, మంచి ప్రైసెసే ఉంటాయి. మా పాత ఇంటికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే కొన్ని ఐటమ్స్ పెన్నీలోనే తక్కువ దొరుకుతాయి. కొన్ని ఐటమ్స్ అంటే మనకి ఫేవరెట్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే తింటాం, లైక్ కేక్ ఇలాంటి ఐటమ్స్ పెన్నీలో ఎక్కువ ఉంటాయి. పర్సనలీ నాకైతే నచ్చిన ఐటమ్స్ అని పెన్నీలోనే ఉన్నాయి వేరే వాటికంటే. అండ్ ఆల్సో స్టూడెంట్ ఫ్రెండ్లీ, స్టూడెంట్ డామ్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రైజెస్ ఇవన్నీ మంచి ఆఫర్లోనే ఉంటాయి ఎప్పుడు పోయినా. నేను చూసినంత వరకు ఎప్పుడూ ఆఫర్లోనే ఉన్నాయన్నీ. నా వెనకాల కనపడుతున్నాయి కదా, అవి కూడా స్టూడెంట్ డామ్సే. కొన్ని డామ్స్లో పేరెంట్స్ విత్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉంటాయి. పేరెంట్స్ కూడా చదువుకుంటారు జర్మనీలో. పిల్ల అయితే చదువుకోవాలని ఉండదు. అదే ట్రామ్ స్టేషన్, అక్కడికి వెళ్ళి మనం ట్రామ్ తీసుకుందాం. మా ఏరియా దగ్గర ఇక్కడ ఇది ఒక ఫౌంటైన్ లాగా ఉంటుంది, ఒక పార్క్. చాలా బాగుంటుంది ఆ పార్క్ కూడా. అక్కడ ఒక బాక్సెస్ లాగా కనపడుతున్నాయి కదా, అవి వచ్చి గ్లాస్ బాటిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం చెత్త బుట్టలోనే వేసేయకూడదు. ఒక్కొక్క కలర్ బాటిల్ ఒక్కొక్క బాక్స్లో వేయాలి, అది రూల్ ఇక్కడ. ఇన్ కేస్ తెలిసి కూడా అక్కడ వేస్తే మన ఇంటికి ఫైన్ వస్తుంది. ఇక్కడేమో ట్రామ్ వచ్చేసింది. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఇదే పెన్నీ మా ఏరియాలో మాకు దగ్గర ఉన్న సూపర్ మార్కెట్. ఇందాక చెప్పా కదా ఇలాంటి బాక్స్లే, ఈ బాక్సెస్లోనే వేయాలి గ్లాస్ ఐటమ్స్ అన్నీ. ఫస్ట్ మనం కూరగాయల సెక్షన్ చూద్దాము. ఇక్కడ మనకు కావాల్సిన కూరగాయలు అన్నీ దొరికేస్తాయి, లైక్ పొటాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటోస్ ఇవన్నీ ఉంటాయి. ఈరోజు కూడా రేట్స్ అన్నీ తక్కువగానే ఉన్నాయి, లైక్ 1.29 కేజీ 1.29, 1.59 అంటే కేజీ 90 రూపాయలు. ఇప్పుడు 96 కదా యూరో,
రూ. 96 అలా. సో కివీస్ ఈరోజు చాలా తక్కువ ఉన్నాయి ఆఫర్లో. యూజువల్గా €1 ఉంటుంది ఒక్కొక్క స్టుక్, అంటే ఒక్కొక్క పీస్ €1. ఈరోజు జస్ట్ 29 సెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో అలా ఇంకా యాపిల్స్ కూడా ఆఫర్లో. ఇక్కడ రెడ్ లేబుల్ ఉంటే అది ఆఫర్లో ఉన్నట్టు. యాక్షన్ అంటారు ఇక్కడ ఆఫర్ అంటే. గ్రీన్ యాపిల్స్, ద్రాక్షలు అన్నీ దొరుకుతాయి జర్మన్ సూపర్ మార్కెట్స్లో కూడా. సో అలా ఇంకా ఈ నిమ్మకాయలు ఒక్కొక్కటి 50 సెంట్స్, అరటికాయలు కూడా దొరుకుతాయి. అన్నీ చీపే ఉంటాయి, అంటే ఇండియా కంటే చీప్ కాదు, ఈ జర్మన్ ప్రైజెస్లో పోలిస్తే ఇక్కడ చీప్ అనమాట అట్లా. ఇంకా ఫ్లవర్స్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. సో మనం కూడా ఆ బాక్స్ తీసుకుందాం, కొన్ని కొనాలి. ఇక్కడ జ్యూసెస్ అన్నీ ఉంటాయి, ఫ్రూట్ జ్యూస్ అన్నీ కొంచెం కెమికల్ లాగా ఉంటాయి, బట్ ఫ్రెష్ అయితే కాదు. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్, ఇంకా ఇక్కడ కాఫీ పొడులు అన్నీ ఉన్నాయి. కాఫీ పొడులు అన్నీ మన బ్రాండ్స్ ఉండవు, ఇక్కడ నెస్కాఫే, యాకబ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవి కూడా బాగానే ఉంటాయి, మరి అంత వరస్ట్ అయితే ఉండవు. ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంకా స్నాక్స్, పల్లీలు, తర్వాత జ్యూస్ సెక్షన్. ఇది ఆ సైడ్ బియర్ సెక్షన్ ఉంటుంది, చూపిస్తా. జర్మనీ అంటేనే గుర్తొచ్చేది అందరికీ బియర్లు కదా. బియర్ సెక్షన్ ఉంటుంది ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో. సో ఇక్కడ కూడా మంచి బియర్ సెక్షన్ ఉంది. చాలా బియర్స్ అయితే లేవు, కానీ వేరే సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ఓకే, ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా పాలు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఫుల్ మిల్క్, ఫ్రెష్ మిల్క్ ఉంటుంది. ఫుల్ మిల్క్ అంటే పౌడర్డ్ మిల్క్, అది చాలా రోజులు స్టోరేజ్ కోసం ఇలా మాకు పెడతారు. మనం వచ్చి ఎప్పుడు ఫ్రెష్గా తీసుకుంటాం. ఇది ఇంకా ఫాండ్ అంటే మన బాటిల్స్ అన్నీ అందులో వేస్తే ఒక్కొక్క బాటిల్కి 25 సెంట్స్ వస్తుంది. ఇంకా స్నాక్స్ లాగా బ్రెడ్ ఇలాంటివన్నీ తినడానికి ఇక్కడ పెట్టుంటారు. ఇంకా మెయిన్గా బ్రెడ్, నేను తీసుకునే బ్రెడ్ వచ్చి అమెరికన్ శాండ్విచ్ బ్రెడ్. అది కూడా ఆఫర్లో ఉంది రోజు, జస్ట్ 1.29 ఉంది. ఒకసారి 1.59 ఉంది. ఇక్కడ ఏవైతే రెడ్ లేబుల్స్తో ఉన్నాయో అవన్నీ ఆఫర్లో ఉన్నట్టు. ఇక్కడ నేను చాలా ఐటమ్స్ చూసా, ప్రతిసారి ఆఫర్లోనే ఉంటాయి. మనకు కావాల్సిన షాంపూస్, తినడానికి స్నాక్స్ కానీ, చాక్లెట్స్, ఇంకా బ్రషెస్ ఇలాంటివన్నీ ఎప్పుడు ఆఫర్లోనే ఉంటాయి. సో చాలా బెస్ట్ ఇక్కడ మాత్రం. ఈ ఆఫర్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్, ఈ వీట్, కార్న్ఫ్లోర్ ఇలాంటివన్నీ ఆఫర్లో ఉంటాయి. ఇంకా వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. బాగానే ఉంటాయి. ఈ షాంపూ సెక్షన్ అయితే ఇంకా మనకు కావాల్సిన షాంపూస్ అన్నీ ఉంటాయి, కానీ మన ఇండియాలో దొరికే బ్రాండ్స్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. కానీ నేను వాడేదైతే లోరియల్ ఎక్కువ వాడుతూ ఉంటాను, అది మంచిగానే ఉంటాయి. ఇక్కడ మనకి డవ్, హెడ్ అండ్ షోల్డర్స్, ప్యాంటీన్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ కూడా. ఇంక ఇవన్నీ వాష్రూమ్ ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా ఈ సామ్రాజ్యం వచ్చి మొత్తం టిష్యూ లేకుండా జర్మనీలో అంతే, ఎక్కడ పోయినా టిష్యూలే ఉంటాయి. దాని పేరు కూడా చూడండి భలే ఉంది, హ్యాపీ ఎండ్ అంట. ఇంకా డస్ట్బిన్ కవర్స్ ఒకటి అయిపోయింది ఇంట్లో, అందుకే తీసుకోవడానికనే వచ్చాం. ఇంకా ఏవైనా ఇంకా మనకు మసాలాస్ అవి ఇవి కావాలంటే ఇలా నార్లో, మ్యాగీలో ఉంటాయి, స్పైస్ యాడ్ చేసుకొని తినేయడమే. వీళ్ళు తినే ఫుడ్స్లో అసలు స్పైస్ ఉండదు. సో మనకి ఇలాంటివన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇన్స్టాంట్ ఫుడ్ ఐటమ్స్ వచ్చి ఇంకా పిజ్జాస్ ఇలాంటివన్నీ ఉంటాయి మంచిగా. అంత బాగుండవు, ఫ్రోజన్ కాబట్టి ఇంట్లో ఏం లేనప్పుడు ఇలాంటివన్నీ తినేయచ్చు. ఇంకా ఎంతోమందికి కొత్తలో వచ్చినప్పుడు ఏం చేసుకోవాలో తెలియని వాళ్ళకి ఒకటే హెల్ప్ అవుతుంది. ఇక్కడ 99 సెంట్స్కి ఒక బగెట్ అని దొరుకుతుంది, అంటే గార్లిక్ బ్రెడ్ లాగా. అది తింటే కడుపు నింపుకోవచ్చు. ఫస్ట్లో ఇంకా వంట చేయడం కొత్త కదా. ఇంకా ఐస్ క్రీమ్ సెక్షను, చాలా ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఏమంటే వింటర్లో తినలేం కదా ఈ ఐస్ క్రీమ్స్, ఇవన్నీ ఎప్పుడు తినబుద్దే కాదు, అట్మాస్ఫియర్ అంతా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ ఉంది కదా, బెన్ అండ్ జెరీస్ అని, చాలా ప్రీమియంగా ఉంటుంది ఐస్ క్రీము. అంటే రేటు కూడా ఎక్కువే, 700 ఒక్కొక్క బాక్స్. ఇక్కడ పెరుగు నేను ఎప్పుడూ అది బయో పెరుగు తీసుకుంటూ ఉంటాను, కొంచెం బాగుంటుందని. చాలా రకాల పెరుగులు ఉంటాయి, ఫ్లేవర్డ్ పెరుగులు కూడా ఉంటాయి. మరి ఎలా తింటారేమో, మనం రైస్లో తింటాం కాబట్టి నార్మల్ పెరుగు తీసుకుంటాను నేనైతే.
ఇంకా మీట్ సెక్షన్ అన్నీ ఫ్రోజన్ అంటే ఫ్రెషే. ఒక మార్నింగ్ తెచ్చి పెడతారు, ఈవినింగ్ వరకు ఉంటాయి. ఒక 2 days పెడతారు అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, బయట టర్కిష్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి ఇవన్నీ ఫ్రెష్గా. ఏమంటే ఇక్కడ తీసుకునేవి కూడా మంచిగానే ఉంటాయి. ఇంక ఇవి విస్కీ, రమ్, జిన్, వోడ్కా ఇలాంటివన్నీ దొరుకుతాయి. అబ్సల్యూట్ వోడ్కా ఇవన్నీ మంచి ఆఫర్లోనే దొరుకుతాయి ఇక్కడ అన్నీ. సో జర్మనీ అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ బియర్స్, విస్కీస్ ఇవే కదా, మంచి తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. ఈ రెడ్ కనపడేవన్నీ ఆఫర్లో ఉన్నట్టు, ఈ మలీబు అని ఇవన్నీ ఆఫర్లో ఉన్నట్టు ఈరోజు. ఇప్పుడే షాపింగ్ అంతా అయిపోయింది, బయటకు వచ్చేసి ఇంటికి వెళ్తున్నా. ఇక నడుచుకొని వెళ్ళిపోతున్నా, వాకింగ్ చేసినట్టు ఉంటుందని. ఇది ఎంతో దూరం కాదు, దగ్గరే ఇంటికి, జస్ట్ ఒక 500 meters ఉంటుంది అంతే. సో ఈ స్టోర్లో ఇప్పుడు చూపించా కదా, ఈ స్టోర్కి డిఫరెంట్గా ఇంకా వేరే ఐటమ్స్ ఇంకా వేరే సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఒకరోజు మీకు ఇండియన్ సూపర్ మార్కెట్ కూడా చూపిస్తాను. అందులో మన ఎంటీఆర్ రసంపొడి అవి ఉంటాయి కదా, అలాంటివి కూడా దొరుకుతాయి అక్కడ. ఆ సూపర్ మార్కెట్ గురించి ఒక వ్లాగ్ చేస్తాను సపరేట్గా. సో ఇది ఇవాల్టి వీడియో. సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ సీ యూ, బై బై.